జుల్ఫికర్ అలీ భుట్టో విషయంలో కూడా 1979లో ఇదే జరిగింది. సో, సేమ్ ఇట్లాగే జరిగి మీరన్నట్టు జియా ఉల్ హక్. అయితే తర్వాత ఏంటి అంటే అతన్ని ఉరిదీసిన తర్వాత లేదు ఇది కావాలని మీరన్న ఈ రివెంజ్ ఈ వెండెట్టా టైప్‌లో ఎళ్ళింది అనేది. సో, సేమ్ అదే సినారియో రిపీట్ అవుతుందనే పరిస్థితే ఉన్నట్టా? అనిపిస్తోందండి. ఎందుకంటే అసీం మునీర్ గారు కన్సాలిడేట్ చేసుకున్నారు తన పవర్. ఇంకా కన్సాలిడేషన్ చేసుకోవాలంటే ఆయనకి పొలిటికల్ అడ్డంకి ఒక్కటే ఉంది. ఇమ్రాన్ ఖాన్ గారు. ఆయన్ని తప్పిస్తే లేకపోతే మాక్సిమం ఇంకొక ఆప్షన్ ఇవ్వచ్చు. ఆల్రెడీ నవాజ్ షరీఫ్ గారు బ్యాక్ డోర్ ద్వారా కన్వే చేసినట్టు రిపోర్ట్స్, మీడియా రిపోర్ట్స్ కొన్ని వచ్చినాయి. మీరు దేశ బహిష్కరణ అంటే బేసికలీ దేశం బయటికి వెళ్ళిపోతామంటే మేము ఒక్కసారిగా వన్ టైం పర్మిషన్ ఇస్తాం. మీరు బయటకు వెళ్ళిపోండి. కానీ 14 ఇయర్స్ జైలు శిక్ష ఆల్రెడీ పడింది. ఒకవేళ 14 ఇయర్స్ జైలు శిక్ష పడకపోతే అటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే మాట వినబడింది కదా సార్, అంటే మీరు డైరెక్ట్ దేశం వదిలిపెట్టి వదిలిపెట్టాలని ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఏదో అప్పీల్ ఫైల్ చేసుకోండి, మేము దేశానికి బయటకు వెళ్ళిపోవాలని వెళ్ళను అని చెప్పాడు అనేది తెలిసింది. వెళ్ళనని చెప్పారు. పైగా మునీర్ పిచ్చివాడు అని చెప్పాడు. ఏదైనా సో ఇది తప్పనిసరిగా మునీర్ గారికి ఎక్కడో గుండెల్లో చాలా పెద్ద బాకులా తగిలి ఉంటుంది. ఆయనకి అసలే వెంజెన్స్ అలవాటు. ఆ వెంజెన్స్ డీజీ ఐఎస్ఐ టైం నుంచి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు మొత్తం ఫ్యామిలీ మీద. సో అంటే నా అంచనా ప్రకారం ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఆయన్ని డెత్ పనిష్మెంట్ ఎగ్జిక్యూట్ చేసే అవకాశాలు చాలా సీరియస్ గా కనిపిస్తున్నాయి. సో తన పార్టీని కూడా బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. పీటీఐని బ్యాన్ చేస్తారని తెలుస్తుంది. ఆల్రెడీ వాళ్ళని ఎలక్షన్స్ లో పర్మిట్ చేయలేదండి పార్టీ కింద ఎన్నిక చేయడానికి. అంటే డిఫాక్టో బ్యాన్ కింద లెక్క పెట్టుకోవాలి. యాక్చువల్ గా వాళ్ళకి మెజారిటీ ఉంది ఈ రోజు నేషనల్ అసెంబ్లీలో. కానీ వాళ్ళందరినీ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కింద లెక్క పెట్టి వాళ్ళని యూనిఫై అయ్యి ఎలక్షన్ చేసుకోవడానికి ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ ఎలక్షన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. నవాజ్ షరీఫ్ గా పార్టీని కొంతమందికి ఎక్కువ సీట్లు ఉన్న వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ చేశారు. వేరే పార్టీ పీపీపీ వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ చేశారు, ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ చేశారు జర్దారీ గారిని. అలాగే ఫారిన్ మినిస్ట్రీ యాక్చువల్ గా ఈ రోజున కూడా బిలావల్ గారు కంట్రోల్ చేస్తున్నారు. కానీ పేరుకు మాత్రం వేరే మినిస్టర్ని పెట్టారు. ఆయన పీపీపీ ప్రెసిడెంట్ కింద వ్యవహరిస్తున్నారు. ఇదే సంగతి ఈరోజు. ఓకే, సో వివిరావు గారు ఫైనల్ గా చూస్తే ఈ సినేరియో అంతా అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేయడము అనేది దేశద్రోహం పేరు చెప్పి అక్కడ అది కావాలని మీరు అన్న రివెంజ్ అది తెలుస్తోంది. సో ఈ సినేరియో అంత తీసుకుంటే దీన్ని మనం భారతదేశం యాంగిల్లో ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఇటువంటి పరిస్థితికి తెచ్చుకున్నారు అనుకోవాలా, లేకపోతే ఇమ్రాన్ ఖాన్ లాంటి వాడు మంచివాడైనా అసీం మునీర్ లాంటి వాడు ఇలా చేశాడు అనుకోవాలి? ఎట్లా అర్థం చేసుకోవాలి భారతీయుడిగా? ఒకటి ఉందండి, ఇమ్రాన్ ఖాన్ గారు కూడా జమ్మూ కాశ్మీర్ వ్యవహారంలో మాత్రం మిగతా ఆర్మీ పాకిస్తాన్ పబ్లిక్ సైడ్నే ఉన్నారు. అంటే ఏంటంటే మాది మేము దెబ్బలాడతాం అన్నట్టుగానే వ్యవహరించారు ఆయన టెన్యూర్లో కూడా. అయితే మన ఎయిర్ ఫోర్స్ విమానం అక్కడ కూలిపోయి అభినందన్ గారు అక్కడ పికప్ అయినప్పుడు మాత్రం వెంటనే 48 గంటల్లో మనకు అప్పగిచ్చారు. ఇదే వ్యవహారాన్ని తీసుకుని 3 రోజుల క్రితం డీజీఐఎస్పీఆర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఈ పనిష్మెంట్ అన్నది ఇమ్రాన్ ఖాన్ గారి మీద పనిష్మెంట్ అన్నది చాలా స్పష్టంగా కనిపించింది. ఆయన ఏమన్నారంటే ఇండియా తోటి లింక్స్ పెట్టుకుంటున్నారని ఒకటి మాటలన్నారు. రెండవది ఇంకో మాట అన్నారు ఏంటంటే ఇదే ఇమ్రాన్ ఖాన్ గారు ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఇండియాని వెళ్ళి బతిమిలాడుదురు బెగ్గింగ్ బౌల్ తోటి అన్ని కూడా స్పష్టంగా చెప్పారు. ఇండియాను బతిమాలేవాళ్ళు ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే. ఇమ్రాన్ ఖాన్ గారు ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ కింద కంటిన్యూ చేస్తా ఉంటే తప్పనిసరిగా ఇండియా దగ్గరికి బెగ్గింగ్ బౌల్ తోటి వెళ్ళేవారు ఆపరేషన్ సింధూర్ లో కూడా అని చెప్తున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు వరకు డీజీఐఎస్పీఆర్ యాక్చువల్లీ అహ్మద్ చౌదరి గారు మౌత్ పీస్ ఆఫ్ అసీం మునీర్. సో అంటే ఏంటంటే ఇప్పుడు వరకు వాళ్ళకున్న యాటిట్యూడ్ మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఆయన ఉరి తీయాలని ట్రై చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఇంటర్నేషనల్ ప్రెషర్ ఉంటుందా, కౌంటర్ ప్రెషర్ ఉంటుందా అన్నది మనం ఆలోచించాలి. అయితే ఇక్కడ సార్ ఒకటి ఫైనల్ గా అంటే ఉరిదీసే అవకాశం ఉందా? అంటే చట్ట ప్రకారం అంటే మిలిటరీ కోర్టు ప్రకారం ఏదైనా చేయొచ్చా? అట్లా ఒకటి. రెండోది భారత్ ఏమైనా దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా ఇమ్రాన్ ఖాన్ కోసం? వాళ్ళ సిస్టరు ఇమ్రాన్ ఖాన్ గారిని దూరం నుంచి చూసి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ అన్న మాటలు ఏంటంటే
భారతదేశమే మమ్మల్ని రక్షించగలదన్నది ఒక మాట అన్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆవిడకి ఎక్కడో హింట్ దొరుకుతుంది. అది అంటే ఏంటంటే ఇప్పుడు భారతదేశమే ఏదోటి చేసి మొత్తం మీద ఇమ్రాన్ ఖాన్ గారిని బయటికి తీసుకురావాలి, లేకపోతే అట్లీస్ట్ ఈ ఉరిశిక్ష నుంచి తప్పించాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ విధంగా ఏంటంటే ఇండియా సటన్లీ చేయగలదు. ఒకవేళ అవసరం వస్తే ప్రెషర్ బోర్డర్స్ మీద పెట్టొచ్చు, ఆయన్ని రిక్వెస్ట్ చేయొచ్చు, ఇంకా స్పెషల్ ఆపరేషన్స్ కూడా ఏమన్నా లాంచ్ చేయొచ్చు కావాలంటే. సో అంటే ఎంతవరకు పాసిబిలిటీ సార్, అంటే చెయ్యొచ్చు అనే దానికి చేస్తామా అని అడిగితే? అయితే ఇది ఇంటర్నల్ అఫైర్ అండి వాళ్ళది. మనం కేవలం బతిమాలొచ్చు కానీ, అంటే రిక్వెస్ట్ చేయొచ్చు కానీ, ఇంకా అంతకంటే చేసే ఉద్దేశం నాకు కనిపించట్లేదు. ఒకవేళ అలా చేసినా ఆసిమ్ మునీర్ ఒప్పుకునే అవకాశాలు 0%. అవకాశాలు మాత్రం 0.